నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం మీకు థంబ్‌నెయిల్ చూసిన వెంటనే అర్థమైపోయింది కదా! యెస్, మార్చ్ 2024లో ఓపెన్ చేసిన స్వర్ణగిరి, యాదగిరిగుట్టలో ఉన్న స్వర్ణగిరికి మనం ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం. చూసేద్దాం పదండి ఈ వీడియో ఎలా రాబోతుందో. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్కి వస్తున్న రూట్లో లెఫ్ట్ సైడ్లో ఇది మనకు ఉంటుంది. దాదాపుగా యాదగిరిగుట్ట నుంచి 10 కిలోమీటర్స్ తర్వాత మనకి ఇది కనబడుతుంది. ఇది కొంచెం లూప్ అయితే ఉంటుంది. దాదాపు ఒక 2 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి అయితే ఉంటుంది. మనకి ఎవరైతే బస్సెస్లో వస్తున్నారో వాళ్ళకి ఇక్కడ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. మీరు ఆటో ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే ఓన్ వెహికల్స్ వస్తున్నారో కార్స్ కానీ బైక్స్ కానీ డైరెక్ట్గా మనకి గుడి వరకు వెళ్ళిపోతాయి. లోపలికి చాలా అద్భుతంగా డిజైన్ చేయడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు కదా, రోడ్స్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల అంత ఇది లేదు. కొంచెం వర్షాకాలంలో ఇబ్బంది పడవచ్చు, కానీ మీరు సేఫ్గా వెళ్ళడానికి మాత్రం ట్రై చేయండి. కార్స్ అయితే ప్రాబ్లం లేదు, కానీ బైక్స్ మాత్రం కొంచెం స్కిడ్ అవుతున్నాయి వర్షంలో. ఎస్, లెట్స్ మూవ్ ఇన్ టు ద పార్ట్. ఇక్కడ ఇప్పుడే ఇంకా మొత్తం డెవలప్మెంట్ అంతా స్టార్ట్ అయింది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రెస్ట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకున్నా సరే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. మనకి స్టే హౌసెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకి మెయిన్ ఎంట్రీ గేట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూసారు కదా, బోర్డు కూడా స్వర్ణగిరి అని రాసి ఉంది. ఎస్, ఇదే మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచే బైక్స్ కార్స్ కూడా ఇటు నుంచే అలౌ చేస్తున్నారు. లోపలికి వెళ్ళాక టికెట్ తీసుకొని మనకి రైట్ సైడ్లో పార్కింగ్ అనేది ఉంది. బైక్స్ కోసం అయితే రైట్ సైడ్లో పార్కింగ్ చేశారు. స్ట్రైట్గా అయితే కార్స్ కోసం అయితే పార్కింగ్ చేస్తున్నారు. జస్ట్ అంబియన్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ తెప్పించారు. ఇక్కడ నీట్నెస్ కానీ క్లీనింగ్ కానీ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మెయింటెనెన్స్ అయితే ఇంకా టోటల్గా డెవలప్మెంట్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. లెట్స్ సీ, గుడి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో. పార్క్ చేసేసాం. ఇప్పుడు మెయిన్ గుడి లోపలికి ఎంట్రీ ఎలా ఉందో మీకు చూపించేస్తాను. స్టార్టింగ్లో మనకి అలిపిరిలో ఉన్నట్టు ఇక్కడైతే స్వామివారి పాదాలు మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి. ముందు ఆ పాదాలతోనే స్టార్ట్ చేద్దాం పదండి. మెయిన్ ఎంట్రీ దగ్గర నుంచి గుడంతా ఒక్కసారి ఓవర్వ్యూ చూడండి, ఎంత అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారో. ఇది నేను స్టార్టింగ్లో టీటీడీ వాళ్ళది అనుకున్నాను, కానీ టీటీడీ వాళ్ళది కాదు. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది జయ విజయాల విగ్రహాలు అనమాట. ఇవి స్టార్టింగ్లో గుడంతా అయితే అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారు. చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. బట్ నేను వెళ్ళిన రోజు మొత్తం అంతా క్లౌడీగా ఉండడం వల్ల ఇంకా అద్భుతంగా అనిపించింది. ఇదిగోండి, మనకి ఎలా అయితే తిరుపతిలో అలిపిరి దగ్గర స్వామివారి పాదాలు ఉంటాయో అలా ఇక్కడ స్టార్టింగ్లో స్వామివారి పాదాలు అనేది పెట్టడం జరిగింది. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎక్కడ మనం అంటే పేరు పెట్టడానికి లేకుండా అంత డీటెయిల్గా అయితే క్లియర్గా చెక్కారనమాట ప్రతిదీ కూడా. మెయిన్ ద్వారం మీద స్వామివారి శంకు చక్రాలతో పాటు కొన్ని రూపాలని ఇట్లా ఇచ్చేసారనమాట. మెట్లు ఎక్కుతుంటే కూడా మీకు చూసుకోవచ్చు, మనకి అక్కడక్కడ విగ్రహాలు అనేవి పెట్టడం జరిగింది. ఏవైతే అవతారాలు ఉంటాయి కదా, విష్ణుమూర్తి అవతారాలు, అట్లా అవతారాలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ప్రతి మెట్టుకు కూడా మనకి గోవింద నామాలు అనేవి రాయడం జరిగింది.
మీరు చూస్తున్నారా, కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. మెట్ల మధ్యలో మనకి కొన్ని ఇలా విగ్రహాలు కట్టడం జరిగింది. నరసింహస్వామి విగ్రహం మొత్తం పాలరాయితో చెక్కారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. వామన అవతారం ఇది. పరశురామ అవతారం. పరశురామ స్వామి. శ్రీరామ అవతారం. శ్రీరామచంద్ర. శ్రీ బలరామ అవతారము. బలరాముడు. శ్రీకృష్ణ అవతారం. వావ్. అవతారం శ్రీ కల్కి అవతారం. ఇట్లా ఉంటుందని చెప్పేసి రిప్రజెంట్ చేశారు ఇక్కడైతే. ఫస్ట్ టైం కల్కి అవతారంతో ఒక విగ్రహం నేను చూడటం. వావ్, జస్ట్ వావ్. టికెట్ కౌంటర్ ఉండడం జరుగుతుంది. సో ఆ టికెట్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. 1 పర్సన్కి 50 రూపీస్. నేను లోపలికి వచ్చినట్టయితే గుడి ఎట్లా ఉందన్నమాట చూసుకోవచ్చు. ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది చాలా వరకు. చూస్తున్నారు కదా, చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. విగ్రహం చాలా అట్రాక్టివ్ ఉంది. చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంది. చూడండి, గరుడాల్వార్. గరుడాల్వార్ అంటారు. ఉందో అదే ఆంజనేయ స్వామి విగ్రహం. గుడి మొత్తం ఈ రేంజ్లో ఉంది. ఏకశిల విగ్రహం అనమాట. అంటే సింగిల్ స్టోన్ ఉంటుంది పైనుంచి కింద వరకు. దాని మీద గోపురం మాత్రం 130 ఫీట్లు అయితే హైట్ ఉంటుంది. ప్రజెంట్ లడ్డు పులిహోర అయితే ఇలా చిన్న స్టాల్ పెట్టేసి ఇవ్వడం జరుగుతుంది. తీసుకోవచ్చు. లడ్డు 50 రూపాయలు, పులిహోర 20 రూపాయలు. ఒక అద్దం పెట్టారు. అద్దం పైన అమ్మవారి విగ్రహం ఒకటి గుడికి ఆనించి పెట్టారు. చాలా బాగుంటుంది. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. బ్యాక్ సైడ్ పైన అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా చూసుకోవచ్చు మీరు. రోజు రోజుకి చూస్తుంటే మన సంస్కృతి సాంప్రదాయం చాలా 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 మెరుగ్గా చాలా ముందుకు వెళ్తుందా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, అసలు చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఇన్ని ఎక్కువ గుళ్ళు రావడం. అలాగే ఆంధ్ర తెలంగాణలో ఈ ఏదైతే మనకి కల్చరల్ వాల్యూస్ ఉన్నాయో చాలా ఎక్కువ పెరగడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఈ గుడికి కాకుండా మనకి ఇక్కడ ఇంకొక స్పెషల్ అట్రాక్టివ్గా ఏం పెట్టారంటే, నేలల లోపల మనకి ఎలా అయితే పాల సముద్రంలో విష్ణుమూర్తి పడుకొని ఉంటారో ఆదిశేషు ఒడిలో, అట్లాంటి ఒక సెటప్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక విగ్రహం చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. దీన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు. మీకు తెలిస్తే మొత్తం దయచేసి కామెంట్స్లో నాకు కూడా తెలియదు చెప్పండి. ఎక్సలెంట్ అనిపించింది చూసిన వెంటనే. చుట్టూ ఫౌంటైన్లా అరేంజ్ చేస్తున్నారు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఆన్లో లేదు. చూస్తున్నారు కదా విగ్రహం అయితే సూపర్. ఇంకో విగ్రహం ఉంది, లక్ష్మీ నరసింహస్వామిది. శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నారు ఇక్కడైతే మాత్రం. పిల్లలు ఆడుకోవడానికి ఈ ఎలాస్టిక్ జంపింగ్, దీన్ని ఏమంటారు, ఎస్ అదే మీరు అనుకున్నారు
ఇక్కడ అరేంజ్ చేశారు. చిన్నపిల్లలు ఉంటే ఆడుకోవచ్చు, ఫ్రీ కాదు, 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. ఇక్కడ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ పాయింట్ ఏంటంటే, మనకి తిరుపతిలో ఎలా మనకి గోవిందరాజులు గారు విగ్రహం ఉంటుందో అలాంటి విగ్రహం ఒకటి చుట్టూ వాటర్ పెట్టేసి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ రియల్లీ మెస్మరైజింగ్. ఒక్కసారి మనం అలా చూస్తే ఫిదా అయిపోతాం అనిపిస్తుంది. మీకు కింద కూడా మళ్ళీ వెళ్ళి చూపిస్తాను, బట్ పైనుంచి చూస్తేనే మీకు మెయిన్ వ్యూ కనిపిస్తుంది. ఆదిశేషుపై పవలిస్తున్న శ్రీమన్నారాయణుడు చూసారా? ఆ గంభీరత్వం, వావ్! సాక్షాత్తు శ్రీ విష్ణువే పడుకున్నట్టు అనిపిస్తుంది కదా. చాలా అద్భుతంగా చెక్కారు బొమ్మనైతే మాత్రం. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది కాసేపు అయితే. ఫస్ట్ ఫ్లోర్ కింద కట్టారు. ఇది అట్రాక్షన్గా కనిపించడానికి క్లియర్గా అందరికీ చూసుకోవచ్చు. చాలా బాగా అయితే చెక్కారు విగ్రహాన్ని. మన గోడ మీద ఏవైతే ప్లేట్స్ అతికించున్నారో అన్నిటి మీద గోవింద నామాలు ఉన్నాయి. శంకు చక్రం నామం. అందరూ అందులో కాయిన్స్ వేస్తున్నారు. మరి ఎందుకో ఏంటో తెలియదు. కొత్త ఆచారాలు ఎలా స్టార్ట్ చేస్తుంటారు అనమాట మన ప్రజలందరూ. కాయిన్స్ వేసి మొక్కుకుంటే మన కోరికలన్నీ తీరిపోతాయి అని చెప్పేసి. వరహామూర్తి చూసారా? అక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను. వావ్! సూపర్ ఉంది కదా వ్యూ. అందులేడు ఇందులేడు అనే సందేహం వలదు, ఎందెందు ఎదిగినా అందందు కలడు. హరి డోనర్స్ ఉంటే డోనర్స్ ఇటు సైడ్ నుంచి ఎంట్రీ చేస్తారు. మనకి ఇటు సైడ్ అయితే ఫ్రీ దర్శనం ఉంది. ఇందాక మీకు చూపించాను కదా, అక్కడ 50 రూపీస్ మనం టికెట్ తీసుకొని కూడా 50 రూపీస్ దానికి దర్శనానికి వెళ్ళొచ్చు. ఏదైతే మీకు ఆ గుర్రాలు కనిపిస్తున్నాయో అది కళ్యాణ మండపం అనమాట. ఇక్కడ గుడి ఎంట్రన్స్ అయితే మీకు ఇలా ఉంది చూడండి. ఇంకా పెయింటింగ్స్ అవి వేసినట్లేరు. పెయింటింగ్స్ వేస్తే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ కట్టడం మాత్రం అసలు ఇది చూస్తుంటే నాకు విజయవాడ గుడి గుర్తొస్తుంది. అక్కడ కూడా ఇలా చాలా బొమ్మలు ఉంటాయి విజయవాడ గుడి మీద. అలా అనిపిస్తుంది, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కట్టారేమో అనిపిస్తుంది. చలో మనం ఫోన్ సబ్మిట్ చేసేసి దర్శనం చేసుకుని వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. ఇది మొత్తం కళ్యాణ మండపం ఎంత ఉందో చూడండి. యూజ్ కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ మనకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
ఇది ఏదైతే విగ్రహం మీరు చూస్తున్నారో ఇంతకు ముందు లేకుండే ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఐ మీన్ ఆ కళ కనిపించింది, దేవుడిలో సాక్షాత్ దేవుడే దర్శనం ఇస్తున్నాడేమో అనే కళ మనకి ఆ ఫేస్లో కనిపిస్తుంది. చూసారా? ఏసం. ఇది మనకి కళ్యాణ మండపం ఎదురుగా మనకి అన్నదానం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ అన్నదానంకి రావచ్చు. టెంపరీగా ఇక్కడ ఒక షెడ్డేస్ అయితే పెడుతున్నారు. నాకు తెలిసి అన్నదానం కోసం కూడా సపరేట్గా ఒక హాల్ లాంటిది ఏమైనా వాళ్ళు కడతారు అనుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడైతే. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. ఇప్పుడు మనం తిరుగు ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం పదండి. ఎంట్రన్స్లో అయితే ఇందాక మీకు బ్రహ్మరథం చూపించడం మర్చిపోయాను. చూడండి ఎంత అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారో, చాలా బాగుంది కదా. ఎస్, మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాననే అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే కామెంట్స్లో పింక్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు ఇలాగే వాచ్ చేస్తుండండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందుకి మళ్ళీ వస్తూనే ఉంటాను. అండ్ దిస్ ఈజ్ శేఖర్ రెడ్డి సైనింగ్ ఆఫ్. బాయ్.